లక్షలు జీతాలు తీసుకుంటున్న కొందరు ప్రభుత్వోద్యోగులను దౌర్భాగ్యులు లంచాలు తీసుకోవటం మానుకోవటం లేదు. తాజా పరిస్థితి చూస్తే చేమకుర్తి ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి జీతం బిల్లు పెట్టేందుకు లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఒంగోలులోని ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచనల మేరకు 17,500 రూపాయల లంచం తీసుకుంటుండగా ప్రవీణ్ కుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. కెమికల్ పరీక్షలు నిర్వహించి నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను ఏసీబీ డీఎస్పీ ఎస్ శిరీష మీడియాకు తెలియజేశారు. ఈ రోజు మాకు వచ్చిన సమాచారం మేరకు ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ చీమకుర్తి ప్రిన్సిపల్ పైన రైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ పనిచేస్తున్న ఆఫీస్ సబార్డినేట్ ని డబ్బులు అడిగినందుకు, లంచం డబ్బులు అడిగినందుకు అతను వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చారు. పర్పస్ ఏంటంటే, ఇప్పుడు సమ్మర్ వెకేషన్ హాలిడేస్ వస్తున్నాయి కదా, ఆ వెకేషన్ హాలిడేస్ కి జనరల్ గా ప్రిన్సిపల్ గారే అటెండెన్స్ షీట్ అనేది సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో కంప్లైంట్ యొక్క అటెండెన్స్ షీట్ సబ్మిట్ చేయడానికి ఫర్ అప్రూవల్ ఆఫ్ శాలరీ బిల్స్, దానికోసం అనేసి ఇతను 17,500 రూపాయలు లంచం అడుగుతారు. సో ఇతను మళ్ళీ ఈరోజు మన కంప్లైంట్ ని డబ్బులు అడుగుతుండగా అతను ఇస్తూ ఉండగా మేము రెడ్ హ్యాండెడ్ లో పట్టుకోవడం జరిగింది. ఒంగోలు నుంచి వచ్చామండి. ఒంగోలు ఏసీబీ టీం అంతా వచ్చాము.